మైనారిటీకి ఇస్తేనే మద్దతు, కాంగ్రెస్ కు ఎంఐఎం జులక్. జూబ్లీహిల్స్ టికెట్ పై ఏఐసిసి ఫైనల్ సర్వే, పూర్తి వివరాలతో అగ్రనేతలకు రిపోర్ట్. అభ్యర్థి ఎంపికపై తీవ్రమైనటువంటి ఉత్కంఠ జరుగుతా ఉన్నది. ఇక జూబ్లీహిల్స్ కి సంబంధించి ఎంఐఎం ఒక బాంబు వేల్చేసింది. ఏం చెప్తా ఉన్నారనంటే, జూబ్లీహిల్స్ టికెట్ పై ఏఐసిసి ఫైనల్ సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి వివరాలతోటి కాంగ్రెస్ కి ఏం చెప్తా ఉందంటే, మైనారిటీకి ఇస్తేనే మీ మద్దతు ఇస్తాం. నేనేం చెప్పిండు బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, లోకల్ క్యాండిడేట్కే టికెట్ తప్ప అక్కడి నుంచో ఇక్కడ నుంచో పారాషూట్ వేసుకొని జూబ్లీ హిల్స్ దిగేటటువంటి ప్రసక్తి అయితే లేదని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు నిన్న బీసీ మంత్రి చెప్పిండు. మైనారిటీలకు ఇస్తేనే మీ మద్దతు ఇస్తాం అంటే కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడానికి ఎంఐఎం పార్టీ సిద్ధంగానే ఉన్నది, పతంగ పార్టీ సిద్ధంగానే ఉన్నది. మరి మాక్సిమం మైనారిటీకే ఇస్తారు, ఎందుకంటే గతంలో కూడా మైనారిటీకే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా మైనారిటీకి ఇచ్చేటటువంటి ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. కాబట్టి మరి మాక్సిమం ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకే ఈసారి మద్దతు ఇవ్వబోతా ఉంది. ఎందుకంటే ఇక మనం ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే. ఇంతకుముందు గతంలో కేటీఆర్ కూడా చెప్పిండు, అసదుద్దీన్ ఓవైసీ గురించి ఎంఐఎం గురించి కూడా చెప్పిండు. 99 చేసినా ఒకటి చేయకపోతే అలుగుతారు, ఇక అట్లే ఉంటుంది వాళ్ళ కథ, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే అని చెప్పేసి ఉన్నది. కాబట్టి సో ఇప్పుడు మైనారిటీకి ఇస్తేనే మద్దతు అని చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం మద్దతుపై ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంఐఎం ముఖ్య నేతల మధ్య 2 సార్లు మద్దతు అంశంపై చర్చించినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ తరపున ముస్లిం మైనారిటీ నేతలకు బీఫామ్ ఇస్తేనే మద్దతు ఇస్తామని ఎంఐఎం తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పలు సమీకరణాలను ఎంఐఎం తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీకి వివరించిందట. ముస్లిం మైనారిటీ నేతలకు టికెట్ ఇవ్వడం వలన కలిసి వచ్చే అంశాలు ఇక బహుమెండుగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి మాక్సిమం వీళ్ళిద్దరు పొత్తు కుదురుతుంది, మైనారిటీకే ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా అక్కడ అజారుద్దీన్ పేరు, తర్వాత ఫిరోజ్ ఖాన్ పేర్లు వినపడతా ఉన్నాయి. మరి కొత్తగా ఏం చెప్తా ఉన్నాడంటే, బలమైన అభ్యర్థి కోసం సర్వే చేస్తున్నాం, అభ్యర్థి ఎవరైనా కష్టపడి గెలిపించుకుంటాం, కంటోన్మెంట్ ఫలితమే రిపీట్ కాబోతుంది. ఉప ఎన్నికపై మంత్రి పొన్నం సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా ఇక నిన్న చేసిండు. లోకల్కే బీజేపీ టికెట్ ఇస్తాం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పేసి జూబ్లీ హిల్స్ లో మరి కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పిండు. మైనారిటీకి ఇస్తేనే మద్దతు తెలుపుతామని చెప్పి మరి ఇళ్ళది అటు ఇటుగా ఫైనల్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే సర్వేలు అన్ని కూడా చేయించుకుంటా ఉన్నారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. అటు బీఆర్ఎస్ తర్వాత బీజేపీ కూడా జూబ్లీ హిల్స్ వైపే చూస్తా ఉన్నాయి. కాబట్టి చాలా ఉత్కంఠభరితంగా మారబోతా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. చాలా అంటే చాలా ఉత్కంఠభరితంగా మారబోతా ఉన్నది. మరి అక్కడ ప్రజలు వినూత్నమైనటువంటి తీర్పిస్తారా, లేకపోతే కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాస్త కాంగ్రెస్ కి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఇది కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం మరి కాంగ్రెస్ కి వెళ్తుందా, లేకపోతే మరి బీఆర్ఎస్ కే ఉంటుందా? సిటీలో ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఇది ప్రభావం చూపేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా సిద్ధం చేస్తా ఉంది. మొత్తం ఒక దశ ఆల్రెడీ బిఎల్ఓలకి కూడా మీటింగ్ అయిపోయింది, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి మరి అతి త్వరలోనే, అతి కొద్ది రోజుల్లోనే జూబ్లీస్ ఎన్నిక జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎవరు మద్దతు ఎవరికి, అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రధాన పార్టీలైనటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 కూడా మరి ఎవరు ఎక్కువ ఎటు ప్రజలు ఉన్నారు, ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అనేది మాత్రానికి మెండుగా సర్వే చేయించుకున్నట్లు మాత్రం మనకు కనబడతా ఉంది.